నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చండి రాజమండ్రి కడిపలంక అండి. పూల మార్కెట్ ఏరియా దగ్గర ఉన్నామండి. ఇది రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్ళి హైవే అండి, రోడ్డు. అక్కడి నుంచి మనం కాలువ అవతల క్రొత్త పూల మార్కెట్లోకి రోడ్డుకి ఎంటర్ అవుతున్నామండి. ఇదే క్రొత్త పూల మార్కెట్ అండి. ఈ మార్కెట్ దాటిన తర్వాత మనకి ప్రక్క నుంచి కాలువగట్టు ఎక్కిన తర్వాత అండి మొత్తం 150 సెంట్లు తోట అమ్మకానికి ఉందండి. అందులో కంద వేశారు. ఇంతకుముందు పూలై పండించేవారండి, పూల మొక్కలై పెట్టారు. ఇప్పుడు కంద వేశారు. అందులో 20 సెంట్లు వచ్చి అసలు మినహా అండి. ఎదర ఎంట్రన్స్లో 20 సెంట్లు, మిగతా అది 130 సెంట్స్ రిజిస్ట్రేషన్ అండి. ఇది మొత్తం ఎకరా 50 సెంట్లు అండి. మీకు ప్రక్కా డాక్యుమెంటు 72 సెంట్లు ఒకటి, 59 సెంట్లు ఒకటి అండి. మిగతాది 20 సెంట్లు వచ్చి అది అసలు మినహా అండి, పోరంబోక్ కింద లెక్క. ఈ 130 సెంట్సు ఈ 20 కలిపి ఎకరా 50 సెంట్లు అవుతుందండి. దీని ధర వచ్చి 1,20,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా ఎక్కాలండి మనం పైకి. ఆ కనిపించి గట్టు దిగిన వెంటనే మనకి తోట ఎంటర్ అవుతుందండి, ఎంట్రన్స్. ఇప్పుడు ఈ గట్టు ఎక్కుతున్నామండి మనం. ఇది గట్టు అండి. ఇది ఈ గట్టు ప్రక్కనే తోట అండి. ఇప్పుడు ఈ తోట ఇదిగోండి, ఈ గట్టు పక్క నుంచి మనం చూస్తున్నాం కదా, ఇది గట్టు. ఇదిగోండి, ఈ కనిపించే హైవే అండి, అది కనిపించేది మనకు అవతల సైడు రావులపాలెం రాజమండ్రి హైవే. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నామండి. తోట సరిహద్దులన్నీ పూర్తిగా చూస్తాం మనం. ఈ తోట యొక్క సరిహద్దులు మీకు పూర్తిగా చూపిస్తానండి మొత్తం. ఇప్పుడు ఇలాగా ఈ తోటకి ఇప్పుడు కంద తోట వేశారు. 2 రోడ్లు ఉన్నాయండి. మనం ఈ రూట్లో వచ్చాం, వెళ్ళేటప్పుడు ఇంకో రూట్లో వెళ్తామండి. 2 రూట్లు. కింద నుంచి ఈ బాట కిందకి దిగిన వెంటనే ట్రాక్టర్ అది అన్నీ రావడానికి, కార్లు రావడానికి దారి ఉందండి ఈ పక్క నుంచి రైట్ సైడు. ఇది ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుందండి. ఈ తోట ఈ కార్నర్ ఇదండి. ఇక్కడ నుంచి ఆ కనిపించే తాడి చెట్టు మధ్యలో తాడి చెట్టు ఉంది కదా, అక్కడ కొంచెం పక్క వరకు 20 సెంట్లు అండి. ఇది స్టార్టింగు గట్టు దిగిన వెంటనే. ఇదిగోండి, ఎదురులు వేసి ఉన్నాయి కదా, ఇక్కడ వరకు 20 సెంట్లు అండి. ఇది అసలు మినహా అండి. ఇది ఇక్కడ వరకును. ఇది ఇక్కడ నుంచి రిజిస్టర్డ్ ల్యాండ్ అండి ఇదంతా కూడా. ఈ రాయి చూసాం కదా మనం. ఈ రాయి నుంచి ఇలాగ బ్యాక్కి వెళ్ళాలండి, నిదానంగా తిన్నగా వెళ్ళాలి. ఇది మధ్యలో నుయ్యి కింద తవ్వి బోర్ కూడా ఉన్నదండి.
మోటార్ అది ఉంది. ఇది వచ్చి మీకు 72 సెంట్లలో ఈ తోట వేసారండి. కంద తోట వేశారు. ఇంతకుముందు చామంతి అది పండించేవారు, ఇప్పుడు కంద తోట వేశారు. దీనికి ₹1,00,000 దాకా లీజ్ వస్తుందండి. ఇది ఫ్రంట్ 20 సెంట్లు అసలు మినహా కాక, ఇప్పుడు మనం ఆ ఎదుర్ల కానించి రాయి కానించి చూస్తున్నామండి. ఇది 72 సెంట్లండి. ఆ 20 సెంట్లు ప్లస్ ఇది 130 సెంట్లండి. మొత్తం ఎకరా 50 సెంట్లండి. ఇది 13 కుంచాలండి. మొత్తం ఓవరాల్గా ఎకరా 50 సెంట్లు అవుతుందండి. దీని ధర 1,20,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ ఫుల్ వాటర్ అండి. వాటర్ అందులో ఉంది. దీనికి మనం ఈ తోట అంతా చూసుకుంటే వెళ్తున్నామండి. గట్టు అంట రైట్ సైడ్ గట్టు అంటే వెళ్తున్నామండి. లెఫ్ట్ సైడ్ గట్టులో అవతల లెఫ్ట్ సైడ్ ఉందండి మిగతా గట్టు. ఇది ఈ రాయి వరకునండి. ఇక్కడ వరకు 72 సెంట్లండి. 72 సెంట్లు ఇక్కడ వరకు తోట, ప్లస్ ఫ్రంట్ అసలు మినహా 20 సెంట్లండి. మొత్తం ఓవరాల్గా 92 సెంట్లు వచ్చిందండి. ఇక్కడ వరకు వస్తుందండి వెడల్పు. ఈ గట్టు అంతా చివరికి ఆగండి, ఆ చిగారికి పై వరకు, ఆ కాలువ గట్టు వరకు వస్తుందండి. 92 సెంట్లు అసలు మినహాతో కలిపి 72 + 20 92 సెంట్లు అండి. మనం ఇప్పుడు 59 సెంట్లు చూస్తామండి. ఇవ్వండి, ఈ రాయి వరకును 72 సెంట్లు. ఇక్కడ నుంచి వెనక ఉందండి 59 సెంట్లు, 60 సెంట్లు అనుకోండి రఫ్గా. 59 సెంట్లు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఓపెన్గా ఉందండి, తోటలో వేయలేదు ఈ సంవత్సరం. ఫ్రంటే వేసారండి ఈ రాయి వరకును. ఇది భూమి అది మంచి సారవంతమైన భూమి అండి. నల్లరేగడి భూమి అది ఉంది. అదిగోండి, ఆ కనిపిస్తున్న పచ్చదాని పక్కన ఉన్న ఎంటీగా ఉన్న ల్యాండ్ అంతా దీంట్లోదండి. ఈ 59 సెంట్లో ల్యాండ్ అండి. ఇది ప్లెయిన్గా ఉన్న ల్యాండ్. ఈ తోటకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మనం వేసిన కంద తోటకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. ఇంకా అలాగా తోటలన్నీ దాటి వెళ్తే అదిగోండి అక్కడ వరకు ఉందండి. ఈ ల్యాండ్ ఎంటీగా ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇది ఒక 59 సెంట్ల ల్యాండ్ అండి. ఇది కొద్దిగా డౌన్కి ఉంటుంది. పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్ అండి. ఇది ఎకరా 30 సెంట్లు అండి. మొత్తం టోటల్గా 1,20,00,000 చెప్తున్నారు. ఎదర అసలు మినహా 20, ఎకరా 50 సెంట్లు అండి. మొత్తం కలిపి 1,20,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పక్క నుంచి మనం ఆ ల్యాండ్ చూసుకొని వస్తున్నామండి. ఈ మొత్తం క్లియర్ కట్గా మనం చూపిస్తున్నామండి.
మొత్తం ల్యాండ్ చుట్టూ తిరిగి సరిహద్దులన్నీ చూస్తున్నానండి. మీకు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుందో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించవచ్చండి. మనం ఇప్పుడు మళ్ళా ఈ మోటార్ ఉన్న నూతి దగ్గరికి వచ్చామండి. ఈ 72 ఇక్కడ నుయ్యి ఇదండి. దీని నుంచి వాటర్ ఫుల్ వాటరింగ్ అండి మొత్తం అంతా, తోట అంతా కూడా ఎక్కడికక్కడికి డ్రిప్ ఇరిగేషన్ టైప్లో మొత్తం పైప్స్ పెట్టేసి ఉన్నాయండి. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరికైనా ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు కొనదలిచిన వారు కానీ అమ్మదలిచిన వారు గారు ఉంటే మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి. అలాగే మ్యారేజ్ లైన్స్కి సంబంధించిన బయోడేటాలు మీ వద్దన్నా మీకు కావాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు వాట్సాప్ ద్వారా. మరిన్ని వివరాల కోసం మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, కాల్ చేయండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి బయటికి వెళ్తున్నామండి. ఈ తోట చివరికి వెళ్తున్నాం, అంటే గట్టు దగ్గరికి వెళ్తున్నామండి. దిగిన గట్టు దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇది యువతలే పంచ్ అండి. ఇందాక అవతలే పంచ్ నుంచి వచ్చాం, ఇప్పుడు యువతలే పంచ్ నుంచి బయటికి వెళ్తున్నామండి. ఈ తోట మొత్తం ఎకరా 50 సెంట్లు అండి. 1,20,00,000 చెప్తున్నారు. 1,00,000 రూపాయలు లీజ్ వస్తుందండి. అదే గట్టు అండి. అదిగోండి ఆ చెట్టు ఉంది కదా, ఈ తాడి చెట్టు వరకు సరిహద్దు అని చెప్పాను కదా, ఈ తాడి చెట్టు వరకు ఇక్కడ వరకు వస్తుందండి. ఇది వచ్చి ఈ తాడి చెట్టు దాటిన తర్వాత బయటికి అసలు మినహా అండి. ఈ రాయి ఉన్నది వచ్చి మీకు ఇందాక రాయి చూపించింది 13 కొంచాలండి. ఇది అసలు మినహా నుంచి బయటికి వెళ్తున్నామండి మనం. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మదలిచిన వారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే కావాలంటే చేస్తామండి, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది ట్రాక్టర్లో వెళ్ళడానికి ఇలా పక్క నుంచి దారి ఉందండి. అలా చివరికి వెళ్తే పైకి కిందకి దిగడానికి మంచి రూట్ ఉందండి. ఆ రూట్ అంటే లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం గట్టు పైకి ఎక్కుతున్నామండి. ఈ గట్టు పైనుంచి మనకి విజయవాడ రాజమండ్రి హైవే, రావులపాలెం రాజమండ్రి హైవే కనబడుతుందండి. పక్క నుంచే కడిప్లంక హైవే కనిపిస్తుందండి. బస్సులు అవి వెళ్తాయి. అది హైవే అండి. కాలువ దాటిన తర్వాత, కాలువ దాటితే హైవే అనమాట అండి. ఇప్పుడు మనం పైకి వచ్చి గట్టు మీద చూస్తున్నాము ఈ యొక్క ల్యాండ్. ఇదిగోండి ఆ చెట్టు ప్రక్క నుంచి రైట్ సైడు అదిగోండి అక్కడ వరకు వస్తుందండి. కర్రలేసిన ఇది ఎదరిది అసలు మినహా, వెనకదేమో 72 సెంట్లు, ఆ వెనక ఎంటీ ల్యాండ్ 59 సెంట్లు, మొత్తం ఎకరా 50 సెంట్లు అండి. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న ల్యాండ్ ఎంటీ ల్యాండ్ కాక పక్క కనిపిస్తున్న లైన్ స్ట్రైట్గా ఉన్నదంతా కూడా ఇదే భూమి అండి. ఎకరా 50 సెంట్లలోనే వస్తుంది కరెక్ట్గా. ఇదిగోండి ఆ తాడి చెట్టు దగ్గర నుంచి నిదానంగా వెనక్కి వెళ్తుందండి. అది ఆ వెనక్కి కనిపించి భూమి అంతా కూడా పెద్ద మొక్క దగ్గరికి వెళ్ళి డౌన్కి అంతా కూడా ఈ ఎకరా 50 సెంట్లోనే
భూమి అండి ఇది. తాటి చెట్టు దగ్గర నుంచి అలా నిదానంగా లోపలికి వెళ్తుందండి. ఇప్పుడు గట్టు మీదే ఉన్నామండి, మనం గట్టు మీద చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇందాక ఇలాగ వెనక నుంచి వచ్చాం కదండి. ఇప్పుడు ఇంకొక సెకండ్ రూట్లో వెళ్తాం, మనం వేరే రూట్లో వెళ్తామండి. అదిగోండి, అది హైవే అండి. కాలువ దాటితే హైవే. మన బ్రిడ్జ్ దాటి వచ్చాం, పూల మార్కెట్ బ్రిడ్జ్ దాటి వచ్చాం. ఇది హైవే అండి, రావులపాలెం రాజమండ్రి హైవే, కడియప్లంక. మంచి వాల్యుబుల్ తోటలండి ఇవన్నీ. పూలకి పూర్తిగా ఇస్తే 2 లక్షల పైన ఇస్తారంటండి. ఇది లీజు. అమ్మకం చేత వాళ్ళు లీజుకి ఇవ్వలేదు ఎవరికి, అమ్మేద్దామన్న ఉద్దేశం మీద. గతంలో 2 లక్షల పైనే వచ్చిందంటండి వీళ్ళకి. ఇప్పుడు ఆఫ్ చేశారు అమ్మకం కోసం ఇస్తూ. 2 లక్షల పైన వచ్చిందంటండి. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. అలాగే మీరు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చూడండి. అలాగే మోర్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ రాయబడి ఉంటాయండి, మీరు మోర్లో చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మోర్ ఉంటుంది, ఆ మోర్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మొత్తం అంతా రాసి ఉంటుందండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇలాగా పక్కకి దిగుతాం. ఇదిగోండి ఇలా కింద నుంచి ట్రాక్టర్లు, లారీలు ఇలా కింద నుంచి వెళ్తాయండి, ఈ రోడ్లోంచి పొలంలోకి వెళ్తాయండి. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నామండి, సెకండ్ రూట్లో వచ్చాం మనం, ఇందాక వచ్చిన రూట్ కాకుండా. దీనికి మొత్తం రూట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదకి మళ్ళీ వెళ్ళిపోతామండి, బ్రిడ్జ్ దగ్గరికి. ఇవన్నీ నర్సరీలేనండి, అన్నీ కూడా పూల మొక్కలు నర్సరీలండి. ఎకరం ₹1,00,00,000 దగ్గర నుంచి 5-6 కోట్ల రూపాయలు వాల్యూ చేసి ల్యాండ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా ఎక్కువ అండి రేట్లు. ఇప్పుడు మనం చూసిన ల్యాండ్ ఎకరా 50 సెంట్లు అండి, 1,20,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఎకరా 30 సెంట్లు రిజిస్టర్డ్ ల్యాండ్, 20 సెంట్లు అసలు మినహా ల్యాండ్ ఉందండి, లీజుకి ఇచ్చారు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీకు కావాల్సిన ఏరియాలో ఏమైనా ఇళ్ళ స్థలములు, పొలంలో, అపార్ట్మెంట్లు కావాల్సిన ఏరియాలో ఉంటే మాకు తెలియపరచండి. మేము ట్రై చేసి మీకు చెప్తామండి. మీకు కావాల్సిన ఏరియాలో ప్రాపర్టీస్ ఏమైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. పూల మార్కెట్ వచ్చామండి మనం సెకండ్ రూట్లో. ఇదే పూల మార్కెట్ అండి, నిత్యం రద్దీగా ఉంటుంది ఇది. ఈ రూట్లో ఫ్రంట్కి వచ్చి అలా దిగితే రైట్ సైడు ఆ టెంపుల్స్ దగ్గర నుంచి రైట్ సైడు మనం మళ్ళా పాత మార్కెట్లోకి వెళ్ళిపోతామండి. కొత్త మార్కెట్ నుంచి కాలువ అవతల నుంచి కాలువ అవతలకి బస్సులు ఆగి రోడ్డుకి వెళ్ళిపోతామండి, కడియప్లంక. హాయ్, నమస్తే అండి. మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కిల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి, నందంగడ్ర జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ఇప్పుడు వరకు మనం తోట మీద చూసాం, అందుకు వ్యూ తెలియదు మీకు. ఇది కరెక్ట్ వ్యూ అండి. ఇది ఎదర ఎంటీగా ఉన్నది, చిన్న మొక్కలు పెట్టున్నది, వెనకాల పెద్ద మొక్కలతో ఉన్నది, లెవెల్గా ఉన్నది ఇదేనండి. ఎకరా 30 సెంట్లు ప్లస్ 20, ఎకరా 50 సెంట్లు.
మమ సర్వే జనా సుఖినో భవంతు, సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.